Hi, so good morning for all. So this is our Infosys interview questions. So recently నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. సో దీంట్లో నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ దీస్ టూ క్వశ్చన్స్. నో దీస్ టూ క్వశ్చన్స్లో వాళ్ళు ఒక ప్రాబ్లమ్ ఓరియంటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ అంటే ఏదైనా రీసోర్స్ మీరు టెరాఫామ్తో మల్టిపుల్ రిసోర్సెస్ యూఆర్ క్రియేటింగ్ రైట్. అలా మాన్యువల్గా ఒకవేళ మీరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మీరు డిలీట్ చేసేస్తే సో హౌ కెన్ ఐ రీట్రీవ్ ద సేమ్ రిసోర్స్ బై యూజింగ్ ఆఫ్ టెరాఫామ్ అని అడిగారు. సో అది నేను సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టు ద ల్యాబ్ ఆల్సో. అండ్ సెకండ్ వన్ ఏంటంటే హౌ టు ఇంక్రీజ్ ఈసీ టు ఇన్స్టెన్స్ బై యూజింగ్ ఆఫ్ టెరాఫామ్ కోడ్. ఫర్ దీస్ టూ క్వశ్చన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్. యూనో ఏంటంటే సో ఇక్కడ నీ నా ఈసీ టు సర్వర్ని నేను క్రియేట్ చేశాను బై యూజింగ్ టెరాఫామ్ ద్వారా. సో నేను ఎలా క్రియేట్ చేశాను అంటే ఇక్కడ చూడండి, టెరాఫామ్. సో హియర్ ఐ కెన్ సీ నౌ. రీఫ్రెష్ చేస్తాను. టెరాఫామ్ రీఫ్రెష్. సో టెరాఫామ్ రీఫ్రెష్ చేస్తే నేను 3 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేశాను. సో నా కోడ్ ఎక్కడ ఉంది, నేను ఎలా క్రియేట్ చేశాను అంటే లెట్ మీ షో యూ హియర్. దిస్ ఈజ్ మై గిట్ హబ్ అండి. సో ఈ గిట్ హబ్లో నేను నార్మల్ కోడ్, ఈ కోడ్ తీసుకున్నాను. ఇట్ ఈస్ EC2.df. సో కౌంట్ వాల్యూ, సో ఈ కౌంట్ వాల్యూ టెన్ టెన్ ఇచ్చేసి 10 సర్వర్స్ని నేను నార్మల్గా కౌంట్ వాల్యూ యూనో నానో EC2.df లో 3 అని ఇచ్చాను. సో అందువల్ల నేను 3 సర్వర్స్ని క్రియేట్ చేశాను. సో ఈ ఏఎంఐ ఐడిని సో నేను ఈ ఈసీ టూ ఈసీ టూ సర్వర్ని క్రియేట్ చేసింది మీరు చూస్తే నార్త్ వర్జీనియా, నార్త్ వర్జీనియా కాదు, ఒహాయోలోని క్రియేట్ చేశాను 3 సర్వర్స్ని. ఈ 3 సర్వర్స్ ఈ ఏఎంఐ ఐడిని ఇక్కడ తీసుకున్నానండి. లెట్ మీ షో యూ హియర్. ఇక్కడ ఏఎంఐ ఐడిని రీప్లేస్ చేశాను. ఇక్కడ మనకి ఏఎంఐ ఐడి కనపడుతుంది కదా, 112. సో ఈ ఈఎంఐ ఐడిని డిఫాల్ట్ ఈఎంఐ ఐడిని రీటైల్ది నేను ఇక్కడ నాకు అంటే ఫామ్లో పెట్టాను 112 చూస్తాను. సో ఇది అనమాట. ఓకే. అండ్ బిఫోర్ దట్ ఇన్ main.tfలో నేను main.tf ఈ main.tfలో సో ఇది రిక్వైర్డ్ ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్. మనం ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ప్రొవైడర్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఏ రీజియన్లో నువ్వు సర్వర్ని క్రియేట్ చేస్తున్నాం, ఈ యాక్సెస్కి సీక్రెట్ కీస్ ఇవి. సో ఇవి నేను కొత్తగా జనరేట్ చేసి ఐఏఎంలో తీసుకున్నాను, అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ పెట్టేసుకొని. ఆ, అయితే నాకు ఈ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటి, సో ఇఫ్ యూ డిలీట్ ద మాన్యువల్లీ ఫర్ రీసోర్స్ హౌ కెన్ ఐ రిట్రీవ్ బై సేమ్ రిసోర్స్ బై యూసింగ్ ఆఫ్ టెరాఫామ్. సో స్టెప్స్ ఏం ఫాలో అయ్యారు అని అడిగారు. సో సో అదేవిధంగా నేనేం చేస్తానంటే ఇక్కడ ఒహాయోలో నేను ఈ సర్వర్స్ని డిలీట్ చేస్తాను, రన్నింగ్ సర్వర్స్ని. 1 2 ఈ రన్నింగ్ సర్వర్స్ని డిలీట్ చేస్తున్నాను. ఫర్ సేమ్ సర్వర్స్ని నేను క్రియేట్ చేయాలి. ఓకే. మాన్యువల్గా నేను డిలీట్ చేసేసాను. సో ఇప్పుడు మాన్యువల్గా డిలీట్ చేసింది మళ్ళీ మనం టెరఫామ్ కోడ్తో మనం రీక్రియేట్ చేయాలి. ఇప్పుడు మాన్యువల్గా డిలీట్ చేస్తే ఆ, ఆ, మన స్టేట్ ఫైల్లో ఏమని చూపెడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్, దిస్ ఈజ్ అవర్ స్టేట్ ఫైల్. ఈ స్టేట్ ఫైల్లో మనకి 3 సర్వర్స్ని నేను క్రియేట్ చేశాను కాబట్టి 3 సర్వర్స్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనపడతాయి. సో సిపియు
count one, త్రీ సర్వర్స్ డీటెయిల్స్ అన్నమాట ఇవి. బట్ ఇక్కడ రీఫ్రెష్ అంటే టెరాఫామ్ రీఫ్రెష్కి ప్లాన్కి డిఫరెన్స్ కూడా అడిగారు ఇక్కడ. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ ఏంటి? వాట్ ఆర్ ద రిసోర్సెస్ వీఆర్ యాడింగ్ బై యూజింగ్ ఆఫ్ టెరాఫామ్ కోడ్ వీఆర్ డిప్లాయింగ్ అన్ అవర్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్. టెరాఫామ్ ప్లాన్ వ్యాలిడేట్ చేస్తుంది వాట్ ఆర్ రిసోర్స్ యాడింగ్ అండ్ రిమూవింగ్ అనేది మనం చూస్తాం. టెరాఫామ్ రీఫ్రెష్లో మనం ఏదైతే సర్వర్స్ని రీఫ్రెష్ రీఫ్రెష్ సో రీఫ్రెష్ అని కొడితే ఇక్కడ రీఫ్రెష్ అయిపోతుంది. ఐ మీన్స్ స్టేట్ ఫైల్ అనేది రీఫ్రెష్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకా రీఫ్రెష్ అవ్వలేదు అండ్ మీన్స్ ఇక్కడ మాన్యువల్గా డిలీట్ చేసేస్తున్నాను కంప్లీట్గా టర్మినేట్. సో ఐ కెన్ సీ నో ఇట్ టర్మినేట్ అయిపోయింది కంప్లీట్గా. సో కంప్లీట్గా టర్మినేట్ అయిపోతే ఇది రీఫ్రెష్ అవుతుంది. సో మన స్టేట్ ఫైల్లో కూడా డేటా అని ఏమి ఉండదు. లేదు. ఇంతకు ముందైతే డిలీట్ కాకముందే ఇది కనపడింది. అండ్ డిలీట్ కాకముందు ఈ స్టేట్ ఫైల్ మన స్టేట్ ఫైల్లో ఈ డేటా అనేది ఉంది. అండ్ ఎప్పుడైతే స్టేట్ ఫైల్ని రీఫ్రెష్ చేయడానికి టెరాఫామ్ రీఫ్రెష్ అని కమాండ్ కొట్టినప్పుడు స్టేట్ ఫైల్ స్టేట్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఓకే. సో ఈ విధంగా టెరాఫామ్ రీఫ్రెష్ కమాండ్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ప్లాన్కి రీఫ్రెష్కి డిఫరెన్స్ ఏంటంటే ప్లాన్స్ అంటే వాట్ ఆర్ ద ఇప్పుడు ప్లాన్ అని కొడతాను ప్లాన్. సో ఈ ప్లాన్లో ఏంటి మనం వాట్ ఆర్ ద రిసోర్సెస్ యాడింగ్ ఆర్ రిమూవింగ్ బై యూజింగ్ ఆఫ్ టెరాఫామ్ కోడ్. సో అది మనకు డిస్ప్లే అవుతుంది. మనం డిస్ప్లే అవుతుంది. సో రీఫ్రెష్ ఏంటంటే మనం మాన్యువల్గా డిలీట్ చేసిన ఏడబ్ల్యూఎస్లో మాన్యువల్గా డిలీట్ చేసిన రిసోర్సెస్ మనకి స్టేట్ ఫైల్లో అప్డేట్ అవ్వడం కోసం టెరాఫామ్ రీఫ్రెష్ కమాండ్ అనేది వాడతారు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే. అండ్ ఇప్పుడు మాన్యువల్గా ఒక డిలీట్ చేసేస్తే ఆ, వాటిని సేమ్ సర్వర్స్ని మనం క్రియేట్ చేయాలనుకోండి. సో టెరాఫామ్ అప్లై అని కొడితే సేమ్ రిసోర్సెస్ విల్ క్రియేట్ అనమాట. సో ఇట్లా ప్రాబ్లమ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ సో దే ఆర్ ఆస్కింగ్ అనమాట. సో అండ్ వన్ ఇక్కడ ఎస్ అని కొడితే సో అగైన్ క్రియేటింగ్. ఓకే, లెట్ మీ రీఫ్రెష్ హియర్. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి, ఇనిషియలైజ్ అవుతున్నాయి. ఇక్కడ ఏం చెప్తాను, రన్నింగ్ అని ఒకటి ఇస్తాం. సో ఓన్లీ మీరు చూస్తే ఇక్కడ 2 సర్వర్స్ అనేది క్రియేట్ అయినాయి. లెట్ మీ రిఫ్రెష్. 3 సర్వర్స్ కదా మనకు కావాల్సినవి. అప్ అవ్వాలి. బట్ ఓన్లీ 2 సర్వర్స్ ఆర్. సో ఇక్కడ ఏదో వచ్చింది, ఓన్లీ టు క్రియేట్ ఇన్స్టెన్స్ ఇన్సఫిషియంట్ కెపాసిటీ. ఓకే ఓకే. సో ఇన్సఫిషియంట్ కెపాసిటీ ద్వారా ఒక సర్వర్ క్రియేట్ అవ్వట్లేదు. ఓకే, లెట్స్ గో. ఓకే. సో రీప్లేస్ ద్వారా మనం టెరాఫామ్ స్టేట్ ఫైల్లో ఉన్నది మనకి అప్డేట్ అవుతుంది. ఓకే. సో సో దిస్ ఈస్ యూనో డిఫరెన్స్ బిట్వీన్ టెరాఫామ్ రీఫ్రెష్ అండ్ ప్లాన్ అండ్ హౌ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ అండి. ఓకే. అండ్ thank you for watching this video and so we will we will explain upcoming videos for related for these questions. Okay. Okay, bye.